అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. జూలై 6, 2025 ఆదివారం నుంచి 12 జూలై 2025 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, సప్తమ శుక్రుడు, అష్టమ రవిగురుడు యొక్క సంచారం, భాగ్యస్థిత బుధుడు, దశమ కుజికేతులు, ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం. ఈ వారంలో వృశ్చిక రాశి వారు విపరీతమైన శ్రమ, ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అలాగనే ఖర్చు స్థానం పెరుగుతుంది, విందులు వినోదాల్లో పాల్గొంటారు, లగ్జరీ వస్తువులు కొనుక్కుంటారు. అస్థిమితంగా సుఖం లేకుండా అనిశ్చితమైనటువంటి వాతావరణంతో శ్రమ అత్యధికంగా పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుని సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి చేసే ప్రతి పనిలో కూడా కార్యాచరణ, మనం ఏ పనైనా సరే అది ఎంతవరకు విజయవంతం అవుతుందనేటువంటి ఆశతో వృత్తి వ్యాపారాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ కానీ, పెట్టుబడులు కానీ, ఖర్చులు కానీ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారంలో అష్టమ రవిగురుడి సంచారం వల్ల ప్రతి పనిలో కొంత సమయాన్ని తీసుకుని ప్రణాళికతో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఈ వారం ప్రారంభంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి ఖర్చు స్థానం ఒత్తిడి పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో అపవాద అవమానాలు పడకుండా జాగ్రత్తలు పాటించండి. అర్ధాష్టమ రాహు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. నూతన వస్తువాహన మార్పుల విషయాల్లో ఆర్థికపరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారాల విషయాల్లో వ్యాపార మార్పులు కానీ, నూతన వ్యాపారాలు కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు, ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారికి కాస్త ఇబ్బందులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి స్త్రీలకు ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. మరి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడిని పెంచుతాయి. పంచమ శనైశ్వరుడు సంచారం వల్ల కుటుంబ మూలకమైన ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి దశమ కుజికేతులు సంచారం వల్ల కోర్టు వ్యవహారాలు, లీగల్, స్పెక్యులేషన్, మధ్యవర్తిత్వం, పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కొంత అనవసరమైనటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించండి. చిన్న చిన్న విషయాల్లో మన నిర్లక్ష్య భావన వల్ల, తొందరపాటు వల్ల మరి మీ ఇద్దరి మధ్య ఉండేటువంటి అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే సమస్యలు కానీ, స్నేహ సంబంధాల మధ్య వచ్చేటువంటి సమస్యలు కానీ కాస్త పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భాగ్యస్థిత బుధుని యొక్క సంచారం వల్ల లిమిటెడ్ వర్షన్లో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయండి. అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకండి, అనవసరమైనటువంటి ఒత్తిళ్లు పొందకండి. మరి మధ్యవర్తుల విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. పెద్ద మొత్తాల్లో ఫైనాన్షియల్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు పాటించడం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యా విషయాల్లో ఉత్తీర్ణత అనుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలే కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ మార్పుల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. దైవిక కార్యాచరణ, పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి వారంగా వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారంలో అర్ధాష్టమ రాహు, అష్టమ రవిగురుడి సంచారం. చక్కగా ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, సూర్య నమస్కారాన్ని చేసుకోండి. ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం వల్ల మీరు చేయబోయే ప్రతి పనిలో అనవసర నష్టాలు, అపవాద అవమానాలు, అనవసర శ్రమ, ఒత్తిడి భారం నుంచి ఉపశమనం కలిగి చక్కటి ఆరోగ్యంతో ప్రతి పనిలో విజయాలు సాధించుకునేటువంటి వారంగా వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మంచి ఫలితాలు కలుగుతాయని మనం ఆశిద్దాం.